హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. మనం ఈరోజు డాబా స్టైల్ ఎగ్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్, ఒక ఉల్లిపాయ ఇలా సాట్ చేసేసుకొని అందులోనే కొన్ని గార్లిక్ పాట్స్, ఇంకా రెడ్ చిల్లీ, లవంగాలు, ఒక యాలక్కి యాడ్ చేసేసుకొని ఇలా సాట్ చేసి అందులో 2 టొమాటోస్ మరియు కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా 2-3 నిమిషాలు సాట్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాక మరో కడాయిలో ఇంకొంచెం ఆయిల్, సాల్ట్, పెప్పర్, కారం యాడ్ చేసి ఇలా ఇందులోకి ఈ బాయిల్ చేసిన ఎగ్స్ మొత్తం చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మంచిగా ఫ్రై చేసేసి వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు మరో కడాయిలో కొంచెం ఆయిల్, బటర్, ఇంకా ఇందులోనే కరివేపాకు, ఉల్లిపాయ సాట్ చేసేసుకొని ఈ మెత్తగా చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసి 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల కారం, పెప్పర్ మరియు ధనియా మసాలా 2 స్పూన్లు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని బాయిల్ అవ్వని. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ మొత్తం ఇలా ఇందులో యాడ్ చేసేసుకొని దగ్గర పడ్డాక కస్తూరి మేతి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసి టేస్ట్ చూసేయడమే. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ డాబా స్టైల్ లాగే వచ్చింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎవ్రీడే రుచులు. థ్యాంక్ యూ.